హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ మీ హారిక. ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే కొన్ని అడుగుతున్న కలెక్షన్స్, ఎక్కువ రిపీటెడ్గా అడుగుతున్న కలెక్షన్స్ అయితే నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. అండ్ ఇందులో హాట్ కేక్ అంటే ఈ మధ్య రిపీటెడ్గా కంపల్సరీ ఒక డేలో ఒక 7-8 మంది అయినా దీని గురించి అడగడం అయితే మానరు అనమాట. సో అదేంటో కూడా చూపిస్తాను. ఈ మధ్య ఎక్కువ రీసెంట్గా అడుగుతున్నది. సో అలాగే కొత్త కలెక్షన్స్, అలాగే మీరు ఇప్పుడు దాకా చూడని కలెక్షన్స్ ఇవన్నీ కూడా చూపిస్తాను. వీడియో అయితే పెద్దదేం కాదు, సో నార్మల్ చిన్న వీడియోనే. సో ఇక లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. సో చాలామంది అంటే కొంచెం డిలే అవుతుంది రిప్లైస్ ఇవ్వడంలో, ఎందుకంటే మనకి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఎంక్వైరీస్ అనేది వస్తూనే ఉందన్నమాట. సో అందు గురించి కొంచెం డిలే అవుతుంది. సో డెఫినెట్గా మీకు అందరికీ ఆన్సర్ చేస్తాను. మ్యాక్సిమం అందరికీ తెలుసు నేను ఆన్సర్ చేస్తానని. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈరోజైతే ఫస్ట్ చూపించుతున్నాను బౌల్ అండి. ఇది వచ్చేసి మనకి కొంచెం ఒక మీడియం క్వాంటిటీ ఆఫ్ ప్రసాదం పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. బ్రాస్ బౌల్. అండ్ అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా చాలామంది తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలోని. సో మనకి క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందన్నమాట. లైక్ మీరు చూసుకుంటే అయితే నేను 2 చేతులతో పట్టుకుని చూపించాను కదా. సో మీకు ఇప్పుడు సైజ్ కూడా క్లియర్గా చెప్తాను, దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇదైతే ఓవరాల్గా మనకి 7.5 ఇంచ్ అప్రాక్సిమేట్లీ మనకి విడ్త్ అంటే మౌత్ పార్ట్ అనేది 7.5 ఇంచెస్ అనేది వస్తుందన్నమాట. అండ్ అలాగే హైట్ వచ్చేసి మనకి ఓవరాల్గా 4 ఇంచెస్ ఆఫ్ హైట్ అనేది వస్తుందండి. అంటే రిటర్న్ గిఫ్ట్ కింద బాగుంటుంది, లేకపోతే ఏమంటారు మనం శ్రావణ మాసాలకి ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్స్, అలా అయినా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఈ మధ్య ఎక్కువ ఈ ఓణీ ఫంక్షన్స్కి అలాగే హౌస్ వార్మింగ్స్ కూడా ఎక్కువ మంది చూస్ చేసుకుంటున్నారు ఇలాంటివే. ఫ్రూట్ బౌల్స్ అని, లేకపోతే పూల సజ్జలని, ప్లేట్స్ అని, శంఖం ప్లేట్స్ అని, కోమ్చా ప్లేట్స్ అని చాలామంది ఇస్తూ ఉన్నారనమాట, ముఖ్యంగా ఎన్ఆర్ఐ కస్టమర్స్ కూడా. సో తర్వాత నేను చూపించబోతున్నాను పరా అండి, కేరళ పరా. మీకు ఆల్రెడీ తెలుసు, ఇది హాఫ్ పరా అంటారు దీన్ని. సో ఇందులో మనకి దగ్గర 2 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రజెంట్ 2 సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మన దగ్గర ఫుల్ పరా కూడా సైజెస్ ఆల్రెడీ ఉన్నాయి. ఆల్రెడీ ముందు వీడియోస్లో కూడా నేను చాలా షేర్ చేస్తున్నాను. సో అందులో కూడా మన దగ్గర సైజెస్ ఉన్నాయి, స్టార్టింగ్ ఫ్రమ్ 1.5 ఇంచ్ నుంచి ఆల్మోస్ట్ 9 ఇంచెస్ వరకు కూడా 9 ఇంచెస్ వరకు కూడా మన దగ్గర ఫుల్ సైజ్ పరా ఉన్నాయి. అండ్ అలాగే హాఫ్ సైజ్ వచ్చేసి ప్రజెంట్ ఈ రెండు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకి 4.5 ఇంచ్ అడ్డం, అంటే మౌత్ పార్ట్ వచ్చేసి 4.5 ఇంచ్. అలాగే కింద పార్ట్ వచ్చేసి కొంచెం ఇంకా ఎక్కువే ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 4.7 ఇంచ్ అప్రాక్సిమేట్లీ ఉంది. సో పైదానికన్నా కూడా కింద బేస్ ఎప్పుడు కొంచెం లావుగా ఉంటుంది, ఎందుకంటే ఇది హాఫ్ పరా కాబట్టి కింద బేస్ అనేది మట్టు ఎక్కువ ఇచ్చి పైకి కొంచెం నొక్కుతారనమాట. సో అందుకోసం ఇది కేరళ వాళ్ళ స్పెషల్ బౌల్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి అందులో చిన్న సైజ్ అండి. ఇది వచ్చేసి 3.2 ఇంచెస్ మనకి మౌత్ వెడల్పు అయితే ఉంటుంది. అండ్ అలాగే కింద వచ్చేసి మనకి ఓవరాల్గా 3.7 to 6 అప్రాక్సిమేట్లీ సైజ్ అనేది ఉందన్నమాట. ఇవి కూడా హ్యాపీగా రిటర్న్ గిఫ్ట్స్ కింద తెచ్చుకోవచ్చు. చాలా సాలిడ్గా ఉంటుంది, వెయిట్ కూడా మనం పట్టుకోగానే అబ్బా వెయిట్ ఉంది అనే ఐటమ్ అనమాట. సో హైట్ కూడా చూసారు కదా మీరు. సో రెండింటికి హైట్ చూపిస్తున్నాను. సో వేరియేషన్ కోసం మీకు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నాను అనమాట. సో ఎంత వేరియేషన్ ఉందనేసి. పెద్దదైతే చాలా బరువుగా ఉందండి. సో మనం ఏదైనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినప్పుడు పక్కన వాళ్ళు తీసుకొని ఫస్ట్ బరువు చూస్తారు కదా, సో ఆ విధంగా బరువు ఉంటుంది. అండ్ ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ ప్రమిదలు అండి. సో ఇవేంటంటే చాలా సాలిడ్ ఉంటాయి, మరి పట్టుకోగానే మనకి వెయిట్ తెలుస్తుంది. సో 2.5 ఇంచ్ అప్రాక్సిమేట్లీ పైన టాప్ బేస్ అయితే ఉంది. అండ్ కింద వచ్చేసి అప్రాక్సిమేట్లీ దగ్గర 3.9 ఇంచెస్ అయితే ఉందన్నమాట. సో కింద బేస్ అనేది ఎక్కువ, చాలా బాగుంటుంది. చాలామంది ముఖ్యంగా లక్ష్మీ కుబేర పూజ చేసినప్పుడు, లేకపోతే మణిదీప వర్ణన చేసినప్పుడు ముఖ్యంగా ప్రమిదలు 12 ఉండేటట్టుగా తీసుకుంటారు చాలామంది. అవి లైట్ వెయిట్ ప్రమిదలైనా లేదా ఇలాంటి ప్రమిదలైనా. సో చాలామంది ఎన్ఆర్ఐ కస్టమర్స్ అయితే ఈ ప్రమిదలు ఎక్కువగా రిఫర్ చేస్తున్నారు. సో ఇవి వచ్చేసి లోటస్ బౌల్స్ అనమాట. మనకి పసుపు కుంకుమ వేసి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. 2 వేళ్ళు కూడా చక్కగా ఫ్రీగానే పడతాయి అనమాట. సో బాగా ఈ మధ్య ఎక్కువ తీసుకున్న ఐటమ్స్లో ఇది కూడా ఒకటనమాట. సో ఇవన్నీ కూడా మనకి రిపీటెడ్లీ వెళ్ళే కలెక్షన్ అండి. సో అందుకోసం ఇంకా ఎవరైనా మన దాంట్లో కొత్త సబ్స్క్రైబర్స్ చూడని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. 2 ఇంచెస్ ఆఫ్ విడ్త్ అయితే ఉంది. అండ్ హైట్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్లీ 1.7 ఇంచెస్ దాకా హైట్ అయితే ఉంది. చిన్నది క్యూట్గా ఉంటుంది, మనం తాంబూలలో కూడా హ్యాపీగా ఒక పేరు వేసి ఇచ్చేయచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది చిన్నది. సో బాగుంటాయి, సైజ్ కూడా క్వాంటిటీ కూడా బాగానే పడుతుంది, అంటే ఆ రేంజ్కి అది ఓకే అన్నట్టుగా అనమాట. అండ్ ఇవి వచ్చేసి మనకి ప్రమిదలు అండి, లైట్ వెయిట్ ప్రమిదలు, మీకు షీట్ ప్రమిదలు అనమాట. బట్ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి, బాగా క్లిక్ అయిన ఐటమ్ ఇది. ఇదేంటంటే ముఖ్యంగా మనకి మణిదీప వర్ణన పూజకి కావాలనుకున్నప్పుడు ఓవెల్ షేప్ ప్రమిదలతో పాటు
కొంతమంది ఇవి కూడా తీసుకుంటున్నారనమాట. చాలా మంచి కలెక్షన్, చాలా చాలా బాగుంది. మీకు పీస్ మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే ఐడియా లేదు, కానీ చాలా మంచి క్వాలిటీతో మంచి షైనింగ్ బ్రాస్తో చేసిన షీట్ ప్రమిదలు అనమాట. లైట్ ఇన్ వెయిట్ 12 పీసెస్, అంటే ఒక ప్యాకెట్కి 12 పీసెస్ ఉంటాయి. మీకు హాఫ్ డజన్ కావాలంటే హాఫ్ డజన్ తీసుకోవచ్చు, లేదా డజన్ కావాలంటే డజన్ తీసుకోవచ్చు. బట్ మినిమం క్వాంటిటీ ఇస్ హాఫ్ డజన్. సో ఇది వచ్చేసి 2.2 ఇంచ్ ఓవరాల్గా విత్ ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండ్ వరకు ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇలా వస్తాయి అనమాట. చాలా బాగుంటాయి చూడడానికి. అండ్ డిజైన్ కూడా అసలు చాలా యూనిక్గా ఉంది. అంటే ప్రమిదల్లో ముఖ్యంగా ప్లెయిన్ వస్తుంది, లేదా అక్కడక్కడ ఇలా వస్తుంది కదా, ఇంత డిజైన్ అనేది రాదు. సో తర్వాత మీరు చూస్తున్నారు ముత్యాల హారతి. ఇది నార్మల్గా చిన్నదనమాట. ముత్యాల హారతి చిన్న సైజ్, అంటే మామూలుగా హ్యాండీగా ఉండడం కోసం. ముత్యాల హారతిలో ఇంకొకటి కూడా చూపిస్తాను, అది బాగా డిమాండ్ ఉంది ఇప్పుడైతే. సో ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చి ముత్యాల హారతి. మనం ఏంటంటే వెంగమాంబకి ఇవ్వడానికి ఇప్పుడు ఈ మధ్య ఎక్కువ మంది అడుగుతున్నారు, వెంగమాంబకి ఇవ్వడానికి ముత్యాల హారతి. సో ఇది వచ్చేసి నేను ఆల్రెడీ ముందు కూడా చూపించాను, బట్ ఇప్పుడైతే ఎక్కువ మంది అడుగుతున్నారు. సో ఇది హ్యాండీగా మనం డొమెస్టిక్గా ఇంట్లో యూస్ చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుందన్నమాట. అంటే మనం డైలీ యూస్ చేసుకోవచ్చు నార్మల్గా, బట్ దీనికి అనదర్ ఫీచర్ ఏంటంటే ముత్యాలు కూడా యాడ్ చేసుకుని ముత్యాల హారతి ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ది మోస్ట్ రిక్వెస్టెడ్ ట్రెండింగ్, డైలీ ఒక 8 మందిని అడిగే ఐటమ్ ఏంటంటే ఇదనమాట, ముత్యాల హారతి వెంగమాంబకి ఇవ్వడానికి. ఈ మధ్య ఎక్కువ చాలామంది అడుగుతున్నారు. సో ముత్యాలు కూడా అడుగుతున్నారు. సో ముత్యాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి, కావాలంటే ముత్యాలు కూడా తీసుకోవచ్చండి. ఈచ్ పీస్ లెక్క అది. సో ఈ ప్లేట్ కూడా ఈ ప్లేట్ హారతి కూడా చాలా మంది అడుగుతున్నారు కదా, సో అందుకోసం వీడియోలో చూపించాను. మన దగ్గరకు వచ్చిన కొత్త ఐటమ్ అది. సో ఈ హ్యాండీగా ఉన్న ఈ ముత్యాల హారతి సైజ్ వచ్చేసి మనకు ఓవరాల్గా 8 ఇంచెస్ దాకా వస్తుందండి. సో చూస్తున్నారు కదా, ఇది హ్యాండీగా ఉంటుంది. మొత్తం అంతా కూడా బ్రాస్ ఐటమే, ఎక్కడ మనకి పట్టుకోవడానికి చెక్క అట్లా ఏం లేదు, నార్మల్ ఫుల్ బ్రాస్ అనమాట. అడ్డం వచ్చేసి మనకి 3 ఇంచెస్ ఆఫ్ విడ్త్ అనేది వచ్చింది. అదే మనకి ఈ ప్లేట్ హారతి ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్గా విష్ణు హారతి అని కూడా అంటారు, బట్ ఇప్పుడు ఎక్కువ చాలామంది ముత్యాల హారతి అంటున్నారు. చాలా డిమాండింగ్ ఉన్న పీస్ అనమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్గా మనకి 6.3 దాటిందనమాట. 6.3 ఇంచెస్ దాకా ఉంది. అలాగే హైట్ కూడా చూపిస్తాను మీకు, ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో ఇది వచ్చేసి మనకి ఓవరాల్గా ఒక 2 ఇంచెస్ ఆఫ్ హైట్లో ఉందండి. దీంట్లో మనం హారతి హ్యాపీగా ఇచ్చుకోవచ్చు నార్మల్గా, లేదంటే ముత్యాలు వేసి కూడా వెంగమాంబ హారతి ఇచ్చుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. సో మోస్ట్ రిక్వెస్టెడ్ ఐటమ్ అనమాట. అండ్ తర్వాత ఇది వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్లో బాగా వెళ్ళే ఐటమ్ అండి. ఇది వచ్చేసి లోటస్ బావులు. మనకి విత్ బాగుంటుంది, అలాగే ప్రసాదాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. లేకపోతే మనం తామర గింజలు, గవ్వలు ఇవన్నీ వేసుకుని రేపు పొద్దున వచ్చే శ్రావణ మాసానికి కూడా మనం సెట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే శ్రావణ మాసానికి మనకి తాంబూలంకి ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఓవరాల్గా 5 ఇంచెస్ విత్ వస్తుంది. అండ్ హైట్ వచ్చేసి ఓవరాల్గా 3 ఇంచెస్ వస్తుంది అనమాట. మనకి చూడడానికి హెవీగా అనిపించదు, కానీ లైట్ ఇన్ వెయిటే, బట్ చూడడానికి వస్తువు అనేది పెద్దగా కనిపిస్తుంది అనమాట. నేనైతే ముత్యాలు వేసి ఒక రిఫరెన్స్లో చూపిస్తున్నాను. సో ముత్యాలు వేసుకోవచ్చు, తామర గింజలు వేసుకోవచ్చు, అలా మన ఇష్టం వచ్చిన ఐటమ్స్ వేసి సెట్ చేసుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్.